హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఇప్పుడు చెప్పే టాపిక్ వచ్చి గుర్తుపెట్టుకోండి. ఇన్స్టాగ్రామ్లో మీ బిజినెస్ ఎలా ప్రమోట్ చేసుకోవాలి. సో నా ఒక బిజినెస్ ఉంది, ఆ బిజినెస్ ని ప్రమోట్ చేసుకోవాలి, ఏ విధంగా ప్రమోట్ చేసుకోవచ్చు. సో సో అదే మీకు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను తీసుకున్న వచ్చి మ్యూజికల్ ప్రగతి నగర్. ఎవరైనా కనుక క్లాసిక్ నేర్చుకోవాలనుకుంటే వయలిన్, డ్రమ్స్, గిటార్ మీరు హ్యాపీ కనెక్ట్ కావచ్చు. ప్రగతి నగర్ లొకేషన్ లో మీరు ప్రతిదీ క్లాస్ సర్టిఫికేషన్ మొత్తం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఉంది, వెళ్ళి కనెక్ట్ కావచ్చు. మీరు వీడియో పిక్ చేసుకుంటే ప్రతి ఇన్ఫర్మేషన్ మీకు ఇక్కడ వస్తుందండి. ఇప్పుడు దీన్ని ఎలా మనం ప్రమోట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఏంటంటే దీనికి సంబంధించిన కంటెంట్ తోని ఒక వీడియో పోస్ట్ చేస్తాను. ఫస్ట్ ఇంకా కంటెంట్ తీసుకుంటున్నాను. ఏదైతే ఇక్కడ కంటెంట్ ఉందో కంటెంట్ ఒక వీడియో తీసుకొని ఇప్పుడు ఇక్కడ నేను ఆ వీడియోని పోస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, వీడియోని పోస్ట్ చేసేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే వీడియోని రెండు ప్లేస్ లో పోస్ట్ చేయండి. రెండు ప్లేస్లు అంటే మీరు ఎక్కడెక్కడ అనుకోలేదు, ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ లో. మనం పోస్ట్ చేసేటప్పుడు ఏదైతే మనం వీడియో అనుకుంటున్నామో ఆ వీడియో ఇక్కడ తీసుకొని మనం పోస్ట్ చేసుకోవచ్చు. దాని తగ్గట్టుగా ఇక్కడ మీకు కంప్లీట్ గా ఉంటుంది. ఇక్కడ తీసుకొని పోస్ట్ చేసిన వెంటనే షేర్ చేసుకోవాలి. తర్వాత ఇదే సేమ్ వీడియోని మనము ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చేసుకోవచ్చు. టూ టైప్స్ లో రీల్ క్లిక్ చేసుకొని మనకి రీల్ అయితే ఏదైతే ఉందో అది ఇక్కడ క్లిక్ చేసుకున్న వెంటనే ఇక్కడ మనకు వస్తుంది. ఇక్కడ రీల్ ఏదైతే మనం ఇక్కడ అప్లోడ్ చేస్తున్నామో ఆ రీల్ తీసుకొని ఇక్కడ అప్లోడ్ చేసుకోవాలి. తీసుకున్న వెంటనే మనకు ఏదైతే మనకు ఆప్షన్ ఉందో నెక్స్ట్ క్లిక్ చేసుకొని ఇది చేసుకోవచ్చు. అయితే ఈ రీల్ లో ఎందుకు అప్లోడ్ చేస్తున్నామంటే ఇక్కడ రీల్ లో తగ్గట్టుగా మనం పోస్ట్ చేసుకొని అప్లోడ్ చేసుకోవాలి. ఒక వీడియోని ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అప్లోడ్ చేసిన తర్వాతనే మనకు బ్రాండింగ్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ ప్రతి వీడియో ఫేస్బుక్ లో రికమెండ్ అవుతుంది. ఆ సెట్టింగ్ అనేది మనకి ఇస్తున్నాం కాబట్టి. సో ఎలాంటి ఇన్స్టాగ్రామ్ వీడియో అప్లోడ్ చేసిన అంతా కూడా అది ఫేస్బుక్ లో రికమెండ్ అవుతుంది. సో దానికోసం ఎలా చేయాలంటే ఫస్ట్ facebook.com/manage ఇందులో క్రియేట్ యాడ్ తీసుకోండి. దీంట్లో మీకు రెండు రకాల యాడ్స్ ఉంటాయండి. ట్రాఫిక్ ఉంటుంది, ఎంగేజ్మెంట్ ఉంటుంది. దీంట్లో ట్రాఫిక్ లో మీరు క్లిక్ చేసుకున్నట్టే లింక్ క్లిక్స్, ల్యాండింగ్ పేజ్ వ్యూస్, ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ విజిట్, మెసెంజర్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ అండ్ కాల్. ఎంగేజ్మెంట్ తీసుకుంటే మెసెంజర్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, వీడియో వ్యూస్, పోస్ట్ ఎంగేజ్మెంట్, కన్వర్షన్. దీంట్లో కన్వర్షన్ మనకు ఉంటుంది. సో ఇక ఎంగేజ్మెంట్ తీసుకోండి. ఎంగేజ్మెంట్ తీసుకున్న తర్వాత ఇక్కడ మాన్యువల్ ఎంగేజ్మెంట్ క్యాంపెయిన్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్న ఆప్షన్ వల్ల మీరు చూసుకోవచ్చు. మ్యూజిక్ ప్రగతి నగర్ మీకు ఆ స్కోర్ చూసుకోవాలి, 100% ఉంటుంది. నేను చెప్పేటప్పుడు చాలా జాగ్రత్త చేస్తే మీకు అర్థమవుతాయండి. తీసుకున్న తర్వాత మీకు ఆప్షన్స్ అన్నీ వస్తాయి. ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ప్రగతి నగర్ పేజ్ వచ్చేసింది. నేను అందుకే చెప్పాను, ప్రతి వీడియో ఏదైతే మీరు ఇక్కడ పోస్ట్ చేస్తున్నారో ఆ వీడియో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ రెండిట్లో ఉండాలి. సో అదే మనకు రికమెండ్ చేయడానికి మనకు ఛాన్స్ ఉంటుంది అన్నట్టు. ఇది క్లిక్ చేసుకొని మనకి ఏదైతే ఇక్కడ పేజ్ ఉందో ఆటోమేటిక్గా మీకు వచ్చేస్తుంది. ఆటోమేటిక్ డెస్టినేషన్, మాన్యువల్ డెస్టినేషన్ తీసుకోవచ్చండి. కానీ మాన్యువల్ డెస్టినేషన్ మనకు అవసరం లేదు. ఆటోమేటిక్ డెస్టినేషన్ అనేది మనకు ఆటోమేటిక్ వస్తుంది అంటే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్. సో కాబట్టి ఇన్స్టాగ్రామ్ యాడ్ క్రియేట్ చేసినప్పుడు మనకు అది దీంట్లో 30,000 రీచ్ నుంచి 1,04,000 రీచ్ ఉంటుంది. ఎంత బడ్జెట్ పెట్టాను? 800 పెట్టాను. సో ప్రీవియస్ మనకు 40 రూపీస్ ఉండే, 84 రూపీస్ ఉండే, 86 ఉండే, ఇప్పుడు 87 రూపీస్ అంటే 88 రూపీస్ మనం పెట్టుకోవాలి ఇప్పుడు డైలీ బడ్జెట్ లో. 1 to 8. సో నేను ఏం చేస్తున్నాను ఇక్కడ, నాకు 1 to 8 కాదు, 150 లీడ్స్ కావాలి, నాకు కన్వర్షన్స్ కావాలి. సో ఇక్కడ క్లిక్ చేసుకొని 150 రూపీస్ లో మనకు 4 to 13 కన్వర్షన్ వస్తున్నాయి. మనకు ఇక్కడ రీచ్ వస్తుంది. సో ఇక్కడ తీసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఏమైతే కావాలో అది చూసుకోవాలి. ఇక్కడ మెయిన్ గా మన లొకేషన్ కావాలి. ఎక్కడైతే యాడ్ రన్ చేద్దాం అనుకుంటున్నారో అక్కడ లొకేషన్ మనకు కంపల్సరీ కావాలి. ప్రగతి నగర్ ఇక్కడ. ఈ లొకేషన్ చేసేటప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ మీరు మార్చుకోవచ్చు అండి. మీరు ఈ లొకేషన్ మీకు డెస్టినేషన్ ఎంత వరకు అయితే మీకు ఉందో అది ఇక్కడ చూసుకోవచ్చు అన్నట్టు. సో కంప్లీట్ గా మీకు ఏమేమి లొకేషన్ కావాలో అది పెట్టుకోవచ్చు. ఎక్కడైతే మీకు మీకు కావాలనుకుంటున్నారో ఆ లొకేషన్ ఇక్కడ చేసుకోవచ్చు. అయిపోయిన తర్వాత మీకు దాని లొకేషన్ బట్టి మీకు వచ్చే ఆడియన్స్. లేదా నాకు ఆడియన్స్ పెరగాలి అంటే ఇది ఇక్కడ బడ్జెట్ పెంచుకోవాలి.
సో మనం ఎంత బడ్జెట్ ఇచ్చినా మనకి అంతే రీచ్ అంతే వస్తుంది అన్నట్టు. సో దాంట్లో మనకు వచ్చే కన్వర్షన్ 0 to 6 కన్వర్షన్స్ వస్తాయి. నెక్స్ట్ ఆ లొకేషన్ వైజ్ గా ఉన్న వాళ్ళు అలా అంటారు. మీరు హైదరాబాద్ మొత్తం పెట్టుకోవచ్చు, అది హైదరాబాద్ మొత్తం పెట్టద్దండి. సో కాబట్టి ఇట్లా యూజ్ ఎగ్జిస్టింగ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనకు ఏ పోస్ట్ అయితే మనం ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఉందో అది ఇక్కడ మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఫేస్బుక్ లో నాట్ యాక్సెప్టబుల్, ఎందుకంటే అది 320 పిక్సెల్తో అది ఉంది. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ తీసుకొని క్లిక్ ఫర్ కంటిన్యూ సెలెక్ట్ చేసుకోవాలి. ఇన్స్టాగ్రామ్ లో ఏదైతే మనం సెలెక్ట్ చేసుకున్నామో ఆ వీడియో మొత్తం ఇక్కడ వచ్చేస్తుంది. ఇదంతా చూసుకున్న తర్వాత ఏదైతే డూప్లికేట్ లేదు అని చెప్పుకోవడానికి ఈ ఆప్షన్ అన్నట్టు ఇక్కడ డిస్మిస్ చేసుకోవచ్చు. ఈ మొత్తం ఆప్షన్ మనకు వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి మనకు కన్వర్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో దానికోసమే సెండ్ మెసేజ్ ఆప్షన్ అనేది ఆటోమేటిక్ ఉంది ఇక్కడ. తర్వాత మనం ఏం చేసుకోవాలి, ఇక్కడ క్లిక్ ఫర్ మనము దీన్ని పబ్లిష్ చేసుకోవాలి. ఎప్పుడైతే ఈ ఎనేబుల్ అనేది ఫినిష్ అవుతుందో అప్పుడు మాత్రమే పబ్లిష్ అనే ఆప్షన్ మనము క్లిక్ చేసుకొని యాడ్ రన్ చేసుకోవచ్చు. ఎన్ని డెస్టినేషన్ లో మీ యాడ్ అయితే విజిబుల్ అవుతుందో, దానికి ఎలా అయితే మీకు క్లిక్ అవుతుందో అది మొత్తం ఇక్కడ విజిబుల్ అవుతుంది. ప్రతి యాడ్ మీకు విజిబుల్ అవుతుంది. దీని ద్వారా మనకు కన్వర్షన్ స్టార్ట్ అవుతుంది. దాంట్లో బడ్జెట్ లొకేషన్ బట్టి ఉంటుంది. ఇప్పుడు ఈ లొకేషన్ అంతవరకే ఉంది, సో అది మాత్రమే మనము చేసుకున్నాం. సో అట్లా మనం డిఫరెంట్ డిఫరెంట్ గా చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు ఏదైనా బటన్ రిమూవ్ చేసుకోవాలనుకోండి, బటన్ రిమూవ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్ లో మీకు ఏదైతే మీకు ఉందో ఆ ఒక్క ఆప్షన్ మీకు ఉంటుంది, సెండ్ మెసేజ్. సో ఆ రూపంలో మీకు ఎప్పుడైతే యాడ్ అనేది వీడియో అప్రూవ్ అవుతుందో అప్పుడు మీరు వీడియోని మీరు పబ్లిష్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా యాడ్ రిమూవ్ అయిపోయిన తర్వాత ఎర్రర్ రానప్పుడు మీరు వీడియోని పబ్లిష్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మన బిజినెస్ కి ఎలాంటి లీడ్ అనేది తీసుకొని కన్వర్షన్ తీసుకురావచ్చు. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.